టీమిండియా పరాజయాలు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోస్టుకే ఎత్తిపెట్టేలా ఉన్నాయి. గౌతీ బాధ్యతలు తీసుకున్నాక భారత జట్టు ప్రదర్శన మెరుగ్గా లేదనే చర్చ జరుగుతోంది. హెడ్ కోచ్గా గంభీర్ పనితీరుపై బీసీసీఐ సీరియస్ గా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే గౌతీకి డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. టీమిండియా పనితీరు మెరుగుపడకపోతే గంభీర్ పోస్టుకు గ్యారంటీ ఉండదని ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రాణించకపోతే గౌతీని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీతోనే హెడ్ కోచ్గా గంభీర్ ఫ్యూచర్ ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. సిటీ 2025లో సక్సెస్ అయితే మాత్రం గౌతీ పోస్టుకు డోకా ఉండదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఓటమి తర్వాత గంభీర్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే, సీనియర్ల రిటైర్మెంట్పై తాను మాట్లాడలేనన్నాడు. అయినా టీమిండియాకు 5 నెలల తర్వాత టెస్ట్ సిరీస్ ఉందన్నాడు. అప్పటి వరకు జట్టులో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియదన్నాడు. దీంతో గౌతీ హెడ్ కోచ్ బాధ్యతలపై క్లారిటీతోనే ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండైరెక్ట్ గా తన పోస్టుకు కూడా గ్యారంటీ లేదని చెప్పినట్టే అంటున్నారు. నిజానికి T20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ సైడ్ అయ్యాడు. అప్పుడే టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ఫైనల్ చేసింది. శ్రీలంక టూర్ నుంచి గౌతీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ మిశ్రమ ఫలితాలనే ఎదుర్కొన్నాడు. T20 సిరీస్లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత అభిమానులు ఊహించని రీతిలో చివరి 2 వన్డేల్లో భారత్ చిత్తైంది. ఆ సిరీస్లో కోహ్లీ, రోహిత్ కూడా బరిలో దిగారు. కోచ్గా తన తొలి సిరీస్లో పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగాలని గంభీర్ భావించాడు. అందుకే విశ్రాంతిలో ఉన్న కోహ్లీ, రోహిత్ను కూడా లంకలో సిరీస్లో ఆడాలన్నాడు. కాకపోతే పూర్తిస్థాయి జట్టుతో భారత్ బరిలో దిగినా వర్కౌట్ కాలేదు. ఇదే గంభీర్కు మైనస్ అయింది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లోనూ టీమిండియా చేతులెత్తేసింది. స్వదేశంలో హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన కివీస్ ముందు మోకరిల్లింది. 3 మ్యాచ్ల సిరీసులో క్లీన్ స్వీప్ అయింది. ఈ ఓటమితో గంభీర్పై విమర్శలు ఎక్కువయ్యాయి. అసలు గౌతీ ఏం చేస్తున్నాడంటూ మాజీలు ప్రశ్నలు కురిపించారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియా ఆట తీరు మారలేదు. తొలి మ్యాచ్లో గెలిచినా అదే ఊపును కొనసాగించలేకపోయింది. గంభీర్ వ్యూహాలపైన విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్గా ఐపీఎల్లో మాదిరిగా మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నాడని అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. కొందరైతే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా దెబ్బతిందని బౌన్సర్లు సంధిస్తున్నారు.